అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మనం విష్ణు సహస్రనామాల్లో 85వ శ్లోకం చదవాలనుకుంటా. ముందుగా మీరందరూ కూడా సత్సంగ కార్యక్రమాల్లో నిరంతరాయంగా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో భగవంతుని కార్యక్రమాలన్నీ ఆసక్తిగా భక్తిపూర్వకంగా హాజరయ్యి అందులో పాల్గొనడం చాలా ముదావహం. ఆధ్యాత్మికత అన్నది ఎవరో చెప్తే చేసేది కాదు. భగవంతుడి కృపతో మనలో ఆ భావన రావడం జరుగుతుంది. కాబట్టి భగవంతుని కృపాపాత్రులైనటువంటి వారు మాత్రమే ఈ విధంగా తమకు తాము భగవంతునికి చేరువుగా ఉండడానికి ప్రయత్నిస్తారు. గురువు ద్వారా, సద్గ్రంథాల ద్వారా, సదాచారం ద్వారా, పూజా అర్చనల ద్వారా, దాన ధర్మాల ద్వారా ఆ రకంగా మీ అందరికీ నా అభినందనలు. మీరందరూ కూడా ధన్యులు, కృతార్థులు. ఇప్పుడు 85వ శ్లోకం చదవండి అమ్మా. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః అర్కో వాజసనః శృంగే జయంతః సర్వవిచ్చయీ. ఉద్భవః, ఉద్భవం అంటే తనకు తానే ఎవరి ప్రమేయం లేకుండా ఇంకెవరి సంకల్పంతోనో ఇంకెవరి చేతో కార్యక్రమం చేయడం వలన కాకుండా తానుకి తానే సంకల్పించి తనే కారణమై ఉండి ఉన్నవాడిని ఉద్భవ అంటారు. అంటే తను ఉదయించడానికి వేరే కారణం ఏమీ ఉండదు, తానే కారణమై ఉంటాడు. అందుకని తనని ఉద్భవ. సుందర, ఆ ఉద్భవం ఎలా జరుగుతుంది అంటే సుందర, మనోహరుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. మనోహరుడు అంటే మనస్సును హరించినవాడు. మనస్సును హరించడం అంటే మనస్సుకున్నటువంటి సహజ గుణం ఏమిటి అంటే రజోగుణం ఉంటుంది. జనరల్గా మనస్సు అనే సత్వగుణమే, కానీ మాయలో ఎప్పుడైతే దానికి వస్తుందో ఉంటుందో అది రజోగుణం, బుద్ధితో కూడేది రజోగుణంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రజోగుణంలోకి తొలగకుండా దానికి ఈ సత్వగుణాన్ని తన యొక్క స్వస్వరూపమైనటువంటి సత్వగుణాన్ని తెలియపరిచేవాడు సుందర, మనోహరుడు. కాబట్టి ఎప్పుడైతే ఈ మనస్సుని పరమాత్మకి మనం అర్పించుకుంటామో, మనస్సులో పరమాత్మ మాత్రమే నిలవై ఉంటాడో, అలా ఉండేలా మనం సాధన చేస్తూ ఉంటాము సత్సంగం ద్వారా, అప్పుడు మాత్రమే ఆనందం దొరుకుతుంది. అంటే ఆనందాన్ని మనం పొందవచ్చు. ఎందుకంటే ఆనందమే ఆయనే మనసులో ఉన్నాడు కాబట్టి. సుందహ, ఆయన దయార్ద్ర హృదయుడు లేదా కరుణామయుడు. ఎంత దయ అంటే ఆయనకి దయ మాత్రమే ఉంటుంది తప్ప ఎవరి మీద కోపం, ద్వేషం అటువంటివి ఏమీ ఉండవు. అయితే కోపం మరి రాదా అంటే వస్తుంది. కానీ ఎదుటివారి మీద దయతో మనం ఎదుటివారు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నప్పుడు నిజంగా వారి మీద కరుణ, దయ ఉంటే
ఆ జబ్బు పెరిగే దానికి మనం కృషి చేయం, కానీ ఆ జబ్బు తగ్గడానికి కావాల్సిన చేదు మందైనా కూడా ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం. అటువంటి దయార్థ హృదయుడు ఆయన. రత్ననాభ, రత్నం వలె శోభించు నాభి కలవాడు. తరువాత సులోచన అంటే చక్కని నేత్రాలు కలవాడు. చక్కని నేత్రాలు అంటే దివ్యమైనటువంటి నేత్రాలు, దోషము లేనటువంటి నేత్రాలు, మహిమాన్వితమైన నేత్రాలు, మాయ లేనిటువంటి నేత్రాలు, జ్ఞాన నేత్రాలు. ఆ నేత్రాల్లో మాత్రమే ఆ ఆకర్షణ అనేది ఉంటుంది. కాబట్టి మనం భగవంతుడిని చూడగానే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి ఆ జ్ఞాన ప్రకాశం మన హృదయంలో ప్రవేశిస్తుంది. కాబట్టి మనకి శాంతి అనుభూతి కలుగుతుంది. భగవంతుడి సమక్షంలో మనం ఎప్పుడైతే నిలబడి ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటామో, మనకి ఆ జ్ఞాన నేత్రాలు, ఆ దివ్య నేత్రాలు మనపైన కరుణాదృష్టిని ప్రసరించినప్పుడు మనలో ఆ శాంతి అనుభూతికి వస్తుంది. అర్క, అర్క అంటే సూర్యుడు. ఆ సూర్యునిలోని తేజస్సు కూడా ఆయనే. అలాగే పూజనీయులైన బ్రహ్మాది దేవతల చేత కూడా పూజింపబడేవాడు. వాజసన అంటే జీవులకు వివిధమైన ఆహారాలను ఇచ్చి పోషించేవాడు. శృంగి, ప్రళయంలో పెద్ద శృంగం గల అంటే కొమ్ము గల చేప రూపాన్ని ధరించినవాడు. జయంత, జయించేవాడు. సర్వవిజయి, సర్వజ్ఞాని లేదా విజయవంతుడు. సర్వవిత్ అంటే అన్ని విషయాలు బాగా తెలిసినవాడు. అంటే మమకారం, కోపం వంటి అంతర్గత శత్రువుల్ని, అలాగే హిరణ్యకశిపుడు లాంటి బాహ్య శత్రువుల్ని జయించాడు. కాబట్టి ఆయన్ని జయ అని కూడా అంటూ ఉంటాం. అంటే సర్వవిజయి, అంతఃశత్రువులని అలాగే బాహ్య శత్రువులను కూడా ఆయన జయించారు. కాబట్టి సర్వము జయించినట్టుగా మనం భావించాలి. తర్వాత శ్లోకం చదవండి అమ్మా. 86వ శ్లోకం. సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానితిః. సువర్ణబిందు, సువర్ణ సదృశమైన అవయవాలు కలవాడు. ఇదే విషయాన్ని చాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. అప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ, నఖశిఖ పర్యంతం అంటే కాలి వేల నుండి తల వరకు అంతా బంగారమే. లేక అన్ని వర్ణముల బిందువుల కలయిక చేత ఏర్పడిన ప్రణవ మంత్రాన్నే తన స్వరూపం కలవాడని కూడా దీని యొక్క అర్థం. అంటే ఇక్కడ సువర్ణము అంటే అర్థం ఏంటంటే, సువర్ణము అంటే సరి అయినటువంటి మంచి వర్ణము అంటే తేజస్సు కలిగేది, ఎప్పటికీ తరగనిది తేజస్సు కలిగేది, అది దాని విలువ ఎప్పుడూ తరగనిది. అటువంటి దాన్ని మనం సువర్ణము అని అంటూ ఉంటాం. అక్షోభ్య, క్షోభించనివాడు అంటే కలత చెందని నిశ్చలుడు. అంటే రాగద్వేషాది దోషాల చేత కానీ, శబ్ద స్పర్శ రూప రస గంధాలనే జ్ఞానేంద్రియ విషయాల చేత కానీ, అసురుల చేత కానీ కూడా క్షోభింపబడనేవాడు. అంటే ఇది మన గుణాతీత సత్పురుషుల్లో కనిపిస్తాయి ఈ లక్షణాలు. రాగద్వేషాల దోషాల వల్ల ఉండవు. ఒకవేళ బయట వాళ్ళు రాగము ద్వేషము చూపించినా కూడా దానికి వాళ్ళు ఏమీ చెల్లించరు. అలాగే శబ్దము స్పర్శ రూప రసగంధాలనే జ్ఞానేంద్రియాల విషయాలకి వాళ్ళు లోబడరు. ఉదాహరణకి మనం చూసినట్లయితే
రసము అంటే రుచి కోసం ఏం చేస్తుంది, మన చేప గాలానికి చిక్కుకుంటుంది. అలాగే శబ్దం బట్టి లేడి కూడా బంధింపబడుతుంది. ఇట్లాగా ఒక్కొక్క జీవికి మనం అయితే మానవులం అయితే ప్రతిదానికి ఇట్లా ఉన్న అన్నిటికీ కూడా మనం లోబడిపోతూ ఉంటాం. సహజంగా చెప్పాలంటే అవన్నీ కూడా మనకి విషయ వాసనల్ని కల్పిస్తాయి. ఇంద్రియాలు వీటి ద్వారా విషయాల్ని గ్రహిస్తాయి. ఇంద్రియాలు వాటిని గ్రహించి ఎప్పుడైతే చిత్తంలోకి వాటిని భద్రపరుస్తాయో మనకి అందులో చిత్తంలో ఉన్నటువంటి ముద్రల వలన మనం వాటికి లోబడిపోతాం. అవి ఏమాత్రం అందులో లోపం జరిగినా మనం క్షోభించడం, దుఃఖం రావడం, బాధపడడం జరుగుతూ ఉంటుంది. అసురుల చేత కానీ క్షోభింపబడిన వాడు. కొంతమంది ఏం చేస్తారు, ఎంతకీ లొంగకపోయినప్పటికీ రాక్షస ప్రవృత్తిని ప్రదర్శిస్తారు. ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టడానికి, హింస పెట్టడానికి, నానా విధమైన కష్టాలకి పాలు చేయడానికి, వారిని విపరీతమైనటువంటి బాధలు పెట్టడానికి కూడా రాక్షసులు వెనుకాడరు. అటువంటి వారి చేత కూడా వారెప్పుడు కూడా క్షోభింపబడని వాడే పరమాత్మ. అక్షోభ్య అంటే పరమాత్మ ఎవరిలో అఖండంగా ఉంటాడయ్యా అంటే ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో వారు కేవలం సత్పురుష గుణాతీతులైనటువంటి సత్పురుషులలో మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. అంటే అక్షరులు అంటారు వాళ్ళని. అక్షర బ్రహ్మని మనం చెప్తాం కదమ్మా. అందుకని మాయ పైన ఉండేవాళ్ళు వీళ్ళంతా. వాళ్ళే మాత్రమే పరమాత్మకి దగ్గరగా ఉంటారు తప్ప మాయ దిగున ఉన్నవాళ్ళు పరమాత్మకి దగ్గరగా ఉండే అవకాశం లేదు. సర్వ వాగీశ్వరేశ్వర అంటే బ్రహ్మ ఆది వాగీశ్వరులందరికీ అంటే విద్యాధిపతులందరికీ అధిపతి అయి ఉన్నవాడు. సర్వ విద్యలకు కూడా ఆయనే అధిపతి. మహాహ్రద, హ్రద అంటే సరస్సు. అంటే భగవంతుడిని ఒక సరస్సుతో పోలుస్తారు. ఎందుకు అంటే పరమానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ కాబట్టి ఆయన ధ్యానించే యోగులందరూ పరమానందం అనే ఈ మహాసరస్సులో మునిగి తేలుతూ మహదానందాన్ని పొందుతారు. అంటే ఇప్పుడు మానస సరోవరం అన్నది కూడా ఒక సరస్సే కదా, సరోవరం. అక్కడ ఏముంటాయని చెప్తాం మనం, హంసలు అంటే ఈ పరమహంసలే అక్కడ ఉంటారనమాట. మహాగర్త అంటే అగాధం వంటి మాయారూపం కలవాడు. ఒక పక్క గొప్ప సరస్సు గలవాడని మనం అంటున్నాం. అంటే ఆయన కనుక మనం ధ్యానించినట్లయితే, ఆయనతో కనుక ఆయనని మాత్రమే మనం మదిలో ఉంచుకున్నట్లయితే మన యొక్క పరమానందాన్ని మహదానందాన్ని పొందగలుగుతాం. అలా కాక మహాగర్త అగాధం వంటి మాయారూపం గలవాడు. ఆయన మాయ ఒక పెద్ద అగాధం వలె దాటడానికి దుస్తరమైనది లేదు. ఆయన మాయలో మనం పడ్డామా, ఆ మాయ ఎటువంటిదయ్యా అంటే మహామాయ కాబట్టి దేవతలు కూడా అందులో పడిపోతారు. మాయ దిగువన ఎవరెవరు ఉన్నారమ్మా, మనం తెలుసుకున్నాం ఆ విషయంలో. ఈశ్వరుడు అంటే దేవతలు ఉన్నారు, మాయ దిగువన జీవాత్మలు కూడా ఉన్నాయి. అంటే దేవతలు మనకన్నా 1,000,000 రెట్లు అధికారం ఎక్కువ శక్తివంతులు కావచ్చు, కానీ వారు కూడా మాయకు లోబడే ఉంటారు. కాబట్టి అది అగాధమైనటువంటి మాయని దాటడం చాలా దుస్తరమైందని చెప్పి భగవద్గీతలో 7వ అధ్యాయంలో కూడా ఒక శ్లోకంలో చెప్తారు, మమ మాయా దురచ్చయ అని. నా మాయని దాటడం చాలా కష్టమైన పని అని చెప్పడం జరిగింది. అందుకనే మాయను దాటాలన్నా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. మరి పరమాత్మ అనుగ్రహం మనకి ఎట్లా దొరుకుతుంది అంటే సత్పురుష గురువు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైతే సత్పురుష గురువు ఉండి మనకి చేయి పట్టుకొని ఎటువంటి సమయంలో, ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి కాలంలో, ఎటువంటి వ్యక్తులతో, ఎటువంటి సందర్భాల్లో మనం ఎలా ప్రవర్తించాలి, ఎట్లా ఆ టైంలో మనం ఆయన ఏ రకంగా దాటగాలి అనే విషయాలు మనకి మార్గదర్శిగా ఉంటారు. మహాభూత అంటే మహాస్వరూపుడు. అంటే భూతము, వర్తమానం, భవిష్యత్ కాలాలకి అతీతమైన స్వరూపం కలవాడని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే కాలాతీతుడు. అట్లాగే స్వరూపంలో చూసినట్లయితే మనకి మహాభూత ఆయన స్వరూపము విశ్వస్వరూపం చూసాం కదా మనం భగవద్గీతలో.
అది చూడలేక అర్జునుడు కూడా ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయి, నేను చూడలేకున్నాను నీ విశ్వరూపాన్ని స్వామి, నువ్వు మళ్ళీ మానవ రూపంలోకి వచ్చేసాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే జనరల్గా అనిపిస్తుంటుంది ఒక్కోసారి, మనందరం భగవంతుడిని చక్కగా ఈ సత్సంగం ద్వారా సత్పురుషుల ఆశ్రయించి పరమాత్మ శరణ పొంది కర్మాచరణం అంటే ధర్మాచరణం చేస్తూ నిరంతరం సత్సంగంలో గురువులతో కలిసి ఉంటే పరమాత్మ యొక్క ఆనందం మనకి వచ్చేస్తుంది. పరమాత్మను మనం మన మదిలో నెలకొల్పగలుగుతున్నాం. ఆ రకంగా మనం బ్రహ్మస్వరూపులం కాగలుగుతాం. అయితే చూడండి బయట ఏం జరుగుతుందో. సైన్స్ అని విపరీతంగా లాజిక్ మైండ్ ద్వారా, సైన్స్ ద్వారా అర్థమైతే తప్పనే భగవంతుడిని నమ్మను, భగవంతుడి దాకా నేను వెళ్ళాలంటే సైన్స్ ద్వారానే వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. ఈలోపు వాడి జీవితం అంతమైపోతుంది. అంటే నీ ముక్కు ఎటు ఉందో అంటే డైరెక్ట్గా ముక్కు అది వేలు పెట్టి చూపించకుండా ఇట్లా తల చుట్టూ తిప్పి ఇదిగో ఇక్కడ ఉంది అని చెప్పినట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. దీనికి మనకు ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. రామకృష్ణ పరమహంస ఒకసారి గంగానది ఒడ్డున ఉన్నప్పుడు ఒక వ్యక్తి రామకృష్ణ పరమహంస గొప్పతనం తెలుసుకొని, ఏమిటి ఆయన గొప్ప ఏమిటి, ఆయనకన్నా నేను చాలా గొప్పవాడిని అని ఛాలెంజ్ చేసి ఆయన దగ్గరికి వచ్చి, నేను చాలా గొప్పవాడిని చెప్పుకున్నారు ప్రజలు, నేనేం చేయగలను తెలుసా, ఈ గంగా నదిని ఇక్కడి నుంచి ఆ చివరి వరకు గంగా నది మీద నడుచుకుంటూ వెళ్ళగలను, నువ్వు చేయగలవా అంటాడు. అవునా అంటాడు రామకృష్ణ పరమహంస. మరి ఏమనుకుంటున్నావు, 40 ఏళ్ళు కష్టపడి సాధన చేసి కష్టపడి నేర్చుకున్నాను నేను తెలుసా అన్నాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నాడు, ఎంత మూర్ఖుడివయ్యా నువ్వు, ఒక 2 అణాలు ఇస్తే, ఆ రోజులో అణాలు ఉండేవి, ఒక 2 అణాలు ఇస్తే పడవలో ఇక్కడి నుంచి అక్కడికి ఒక పావు గంట 20 నిమిషాలు వెళ్ళిపోతాను కదా, దానికోసం 40 సంవత్సరాలు వేస్ట్ దుర్వినియోగం చేసుకున్నావా అన్నాడు. చూడండి మహానుభావుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో, సత్పురుషుల యొక్క భావనలు ఎలా ఉంటాయో ఒక్కసారి మనం తెలుసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అన్నీ లాజిక్ ద్వారా తెలుసుకుంటాను, అన్నీ నా పంచేంద్రియాల ద్వారా టచ్ అయితేనే భగవంతుడిని తెలుసుకుంటాను అవుతున్నాడు, కానీ నువ్వు తెలుసుకోవట్లేదు. మనం ఏం చేస్తాం, మనం ప్రసాదం చెప్తాం, షోడశోపచారాలతో మన భగవంతుడిని మనం పూజ చేస్తాం. అంటే అర్థం ఏమిటి, ఒక అతిథి మన ఇంటికి వచ్చినట్టుగానే భావించి ఆయనకి ఈ పంచేంద్రియాలతోనూ ఆయన్ని మనం సేవిస్తూ ఉంటాం. అదే షోడశోపచారాలు. అర్ఘ్యం ఇస్తాం, నైవేద్యం పెడతాం, తీర్థం ఇస్తాం, వస్త్రం ఇస్తాం, అన్నీ చేస్తాం. అంటే అర్థం ఏమిటి, భగవంతుడు నువ్వు ఈ పంచేంద్రియాల ద్వారా కూడా దర్శించేటువంటి సౌలభ్యం మన యొక్క ధర్మంలో ఉంది. కాకపోతే అజ్ఞానంతో నాకు అంతా సైన్స్ ద్వారా లాజిక్ ద్వారా తెలుసుకునేంత వరకు నేనేం చేయలేను, దాన్ని నమ్మను అంటే అది మన ఋషులు ఎప్పుడో వాళ్ళు ఈ మనసు ద్వారా ఆత్మ ద్వారా పరమాత్మని దర్శించారు. దార్శనికులు కాబట్టే వారు వేదాల రూపంలో మనకి మొత్తం ఎప్పుడో అందజేశారు. సరే, ఈ రకంగా మనం మహాస్వరూపుణ్ణి మనం అవలీలగా మన యొక్క మనసులో మన ఆత్మలో నిలబెట్టుకునే అవకాశం ఈ మానవ జన్మలోకి వచ్చింది. చాలా కొద్దిమంది మాత్రమే ఈ మానవ జన్మ యొక్క విలువని మహిమని తెలుసుకొని పరమాత్మ ఆనందాన్ని పొందడానికి అర్హులుగా ఉంటారు. అది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడు ఇదే విషయాన్ని. ఏమని, కొన్ని వేల మందిలో కొన్ని కోట్ల మందిలో కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు, ఆ కొంతమందిలో ఇంకొద్ది మంది మాత్రమే ఎవరో ఒకడు మాత్రం నన్ను చేరుకుంటాడు అని. ఆ ఒక్కడు నేనెందుకు కాకూడదు అనుకున్న నాడు సాధ్యం కానిది ఏది లేదు. దానికే ఈ సత్సంగం అన్నది చాలా సులువైన మార్గం. మహానిధి
గొప్ప నిధి వలె శోభిల్లువాడు, లేదా సర్వభూతాలను తనలో కలిపి నిలిపి వాటికి ఆధారమై ఉన్నవాడు. చూడండి, నిధి, మహానిధి. ఏమిటా నిధి? జ్ఞాన సంపద. జ్ఞాన సంపద. అంత జ్ఞాన సంపద మన దగ్గర పెట్టుకొని అటువంటి పరమాత్మని మనం ఆశ్రయించి భావదరిద్రంతోనూ మనం బతుకుతున్నామంటే అది ఎంత అజ్ఞానం. దానికి ఒక చిన్న కథ కూడా చెప్పుకోవచ్చు మనం. ఒక అతను, ఇప్పుడు తెలుసు కదండి, ఈ క్రూజులు ఉంటాయి కదా, అలాస్కా క్రూజ్ అని. క్రూజ్ అంటే తెలుసు కదా, షిప్, లగ్జరీ షిప్. అందులో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. అందులో మళ్ళీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసు, బిజినెస్ క్లాసులు అన్నీ మామూలే. అక్కడ సకల సౌకర్యాలు ఉంటాయి, రాచ మర్యాదలు ఉంటాయి. ఎంత డబ్బు ఉంటే అంత. ఒక 10 రోజుల పాటు, 15 రోజుల పాటు దాంట్లో ఉండి మన గమ్యాన్ని చేరుకోవచ్చు అనుకోండి. అటువంటి దాంట్లో ఒక ఆయన, తను కూడా టికెట్ తీసుకొని వాడెక్కాడు. అయితే ఎక్కాడు, కానీ తనకిచ్చినటువంటి గదిలోంచి బయటికి మాత్రం రాలేదు. 10 రోజులు అయిపోయింది ప్రయాణం, అందరూ దిగి వెళ్ళిపోతున్నారు. ఆ కెప్టెన్ అందరికీ వీడ్కోలు చెప్తూ అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నాడు, వీడ్కోలు చెప్తున్నాడు. ఈ వ్యక్తిని చూసి, సార్ మీరు షిప్లో ప్రయాణం చేశారా అని అడిగాడు కెప్టెన్. అవును అన్నాడు. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే, ఎక్కడ భోజనాల దగ్గర కానీ, ఎక్కడన్నా స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా ఆడుతున్న చోట కానీ, పాటల దగ్గర కానీ, డ్యాన్స్ల దగ్గర కానీ ఎక్కడ మిమ్మల్ని చూడలేదే అంటే, లేదండి, నా దగ్గర డబ్బులు లేవు. ఏదో టికెట్ వరకే అయితే నా దగ్గర డబ్బులు ఉంటే దాని టికెట్ కొనుక్కున్నాను. ఈ 10 రోజులకి సరిపడా ఈ బఠానీలో మరమరాలు అలాంటివి ఏదో తెచ్చుకున్నాను. అవి తింటూ ఆ గదిలోనే ఉండిపోయాను. బయటకు వస్తే వీటన్నిటికి పెట్టే ఖర్చుకు సరిపడా డబ్బు నా దగ్గర లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ కెప్టెన్ అన్నాడు, అరే అదేమిటండి, మీకు తెలీదా, ఈ ఓడలో ఉన్నటువంటి ఏ సౌకర్యమైనా కూడా మొత్తం ఆ టికెట్లోనే ఉంది. మీరు ఏదైతే టికెట్ తీసుకున్నారో ఆ టికెట్లో ఇవన్నీ కలిపే దాన్ని మీ దగ్గర ఛార్జ్ చేసాం మేము, మీకు ఈ విషయం తెలియదా అన్నాడు. చూడండి ఎంత కోల్పోయాడు అతను. అలాగే మనిషి జన్మ ఎత్తిన మనకి భగవంతుణ్ణి పొందేటటువంటి మార్గం మన దగ్గర పెట్టుకొని, మహానిధి జ్ఞాన సంపదలతో శోభిల్లేటువంటి పరమాత్మ మన దగ్గర పెట్టుకొని, ఆయనకి ఆశ్రయించినట్లయితే మనకి ఎప్పుడు ఏ సౌకర్యం కావాలో, ఏ ఆనందం కావాలో, భౌతికంగా కూడా ఇహలోకంలో కూడా ఆయన మనకు కావలసిన ఇస్తూ ఉంటాడు. మన ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. భగవంతుడు తన దగ్గర పెట్టుకుంటూ ఉంటాడు. ఈ పరమానందం వైపు మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. మరి ఈ అవకాశం కోల్పోయి కేవలం భౌతికంగానే సుఖాన్ని పొందుతాను, భౌతికంగానే ఈ పంచేంద్రియాలను తృప్తిపరచడమే ఈ యొక్క జన్మ యొక్క లక్ష్యం అనుకుంటే మరి అది కూడా మూర్ఖత్వమైన విషయం మనం గ్రహించాలి. మరి 25 నిమిషాలు అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను. మళ్ళీ తర్వాత క్లాస్లో మనం కలుద్దాం. మీరందరూ కూడా మీ భక్తి శ్రద్ధలు, మీలో ఉన్న ఉత్సాహం, ఈ ఆసక్తి అవన్నీ కూడా పరమాత్మ అనుగ్రహంతో వచ్చాయన్నమాటకి మర్చిపోవద్దు. మీరందరూ కూడా అదేదో నేను చేయగలుగుతున్నానటువంటి విషయాన్ని ఎప్పుడు అనుకోవద్దు. అంటే ఎవరికి వాళ్ళు నేను కాబట్టి చేయగలుగుతున్నాను అసలు అనుకోవద్దమ్మా. మీ పైన ఆ పరమాత్మకి కృప ఉంది. ఇదంటా చూసారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. భగవంతుడు మీకు కరుణతో మిమ్మల్ని
కాపాడుతున్నాడు కాబట్టి దాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ఆ యొక్క ఆ యొక్క విజ్ఞత, ఆ తెలివి ఉంటే చాలు మనకి. మళ్ళీ ఇందులో మళ్ళీ ఎటువంటి అహంకారం కానీ అలాంటివి తెచ్చుకోకుండా కేవలం ఆ పరమాత్మకు నీ కృపతోనే స్వామి నాలో అయిన ఆసక్తి కానీ ఇటువంటి భక్తి శ్రద్ధలు పెరుగుతున్నాయి. అది మా సత్సంగంలో కూడా బలం దృఢమవుతున్నాం మేము. మీ దయ వల్ల మీరు చెప్తున్నారా అన్నట్టుగా గురుగారి ద్వారా మాకు అందుతున్నాయి. దాన్ని ప్రసాదంలా మేము స్వీకరిస్తున్నాం. అదే పవిత్రతతో, అదే దివ్యత్వంతో మిమ్మల్ని మేము సదా ఆశ్రయిస్తూ మమ్మల్ని ఇలాగే కాపాడుతూ ఉండమని కోరుకుంటూ, మీ తరపున నా తరపున మీరు, మీ తరపున నేను కూడా ఆ పరమాత్మని ప్రార్థన చేస్తూ సెలవు.